హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి సబ్బు తయారు చేసుకోవటానికి నాకు కావలసినవి 300 గ్రాముల సోప్ బేస్ ముక్కలు కట్ చేసుకుని పెట్టుకున్న, పసుపు, కుంకుడుకాయలు, ఉసిరికాయ పౌడరు, ఈ రెండు కలిపి నానబెట్టి ఉంచున్నది. అది స్ట్రైనర్తో ఊడబోసుకున్నాను, నానింది. ఇదిగోండి ఒక కప్పులో వేసుకున్నాను. మనకు వాటర్ కాగే ముందు మెడలు చేసుకోవటానికని సోపు ఇలా ముక్కలుగా కట్ చేసుకొని మెల్ట్ చేసుకోవాలి. ఈ సోపు వాడటం వల్ల కుంకుడుకాయలు చేదు ఉంటుంది కాబట్టి మనకు క్రిములు కానీ, సెగ్గుళ్ళలు కానీ, గడ్డలు, చిన్న చిన్న ర్యాషెస్, బ్లాక్ షేడు అవన్నీ పోతాయి. ఉసిరికాయ వల్ల మెరుగు అనేది వస్తుంది. ఉసిరికాయ సి విటమిన్ ఉంటుంది కాబట్టి అన్ని విధాలుగా ఉసిరికాయ హెయిర్ గ్రోత్కి పనికి వస్తుంది. తర్వాత మనం వంటికి కూడా మనం సోప్ రూపంలో తయారు చేసుకొని ఈ రెండు కలిపి వాడుకోవచ్చు. ఆ తర్వాత పసుపు, మనం పసుపు వల్ల ఎన్ని లాభాలో మీకు తెలుసు కదా. పసుపు కూడా వేసుకుంటా. చేదుని ఎంత వడపోసినా తీపి రాదు. అలాగే మనసులో ప్రేమ లేనిది మనం ఎంత చెప్పినా కూడా చెవులో శంఖం ఊదినట్టే ఫ్రెండ్స్. అది దానికి సంబంధించినది. మనం ఎన్ని చెప్పినా ఏం ఉపయోగం ఉండదు. అది మనసులో ఉండాలి, వాళ్ళు చేయాలి. మనసులో లేనిది మనం ఎవరు ఏం చేయలేం. అవసరానికి వాడుకుంటారు తప్పితే. ఇదిగోండి సోప్ మెల్ట్ అవుతుంది. మనం రెడీ చేసుకున్న లిక్విడ్ ఇందులో వేసేస్తున్నా. ఆ తర్వాత కొంత పసుపు కూడా ఇందులో వేసాను. ఇదిగోండి ఫ్రెండ్స్, మెల్ట్ అవుతుంది. ఇంకా 5 నిమిషాలు ఉంటే అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, మనిషికి ఇష్టం ఉంటే ఎంత దూరం ఉన్నా కూడా పరిగెడతాం. అదే మనిషి ఎదురున్నా కూడా ఉన్నా కూడా సహించాం. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు. ఇదిగోండి మెల్ట్ అయింది. ఇదిగోండి బౌల్లో వేస్తున్నాను. సోప్ మోల్డ్స్లో వేస్తున్నా ఫ్రెండ్స్. ఇదిగోండి 6 సబ్బులు వేయని. ఇదిగోండి 6 సబ్బులు. ఇది డీపర్లో పెడితే గడ్డ కడుతుంది. ఇదిగోండి సోప్స్ అయిపోయినాయి. ఇలా మోల్డ్లో వేసేసాను. ఏదో నా టైం పాస్కి అలా చెప్తూ మాట్లాడతాను ఫ్రెండ్స్. నేను వేరే ఎవరిని ఉద్దేశించి అయితే నేను ఇదిగోండి ఫ్రెండ్స్, సోప్స్ రెడీ అయిపోయినవి, గడ్డగట్టిపోయినవి. ఇదిగోండి ఫ్రెండ్స్, సోప్స్ రెడీ అయిపోయినవి. మీ పిల్లలకి వారంలో 2 సార్లు 3 సార్లు సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈ సోప్తో స్నానం చేయించండి. చెమట గుల్లలు అవన్నీ పోతాయి. వీటి వల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. మనం జనరల్గా వాడే సోప్స్ ఉదయం ఆడినా, ఇవి సాయంత్రం అయితే కంపల్సరీ వాడుకోండి. మీ పిల్లలకి ఎంతో ఆరోగ్యానికి ఎంతో మంచిది, స్కిన్కి ముఖ్యంగా మంచిది. ఇలా తయారు చేసుకోండి ఫ్రెండ్స్. నేను అమెరికా వచ్చిన తర్వాత కూడా ఈ సోప్స్ ఎందుకు చేస్తున్నానంటే, మనం అమెరికాలో ఉన్నా కూడా ఇండియా వాళ్ళమే కదా, అందుకోసమని ఈ హోమ్ మేడ్ సోప్స్ వాడటం మంచిదని నేను ఇలా తయారు చేశాను. మీకు కూడా నచ్చితే మీ పిల్లలకి ఇలా వాడుకోండి ఫ్రెండ్స్.